ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేస్తా ఉన్నాం? పవర్ క్వెరీ గురించి ఇంట్రొడ్యూస్ చేశాను కదా! సో ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వెరీ మోడ్ ఇవి కంప్లీట్ చేసాం. తర్వాత పవర్ క్వెరీలకి ఎంటర్ అయ్యామనమాట. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి చేసుకోవడం కోసం పవర్ క్వెరీ ఎడిటర్ అనేది యూజ్ చేస్తాం. సో అందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో అందులో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి క్లోజ్ అండ్ అప్లై. సో ఇక్కడ మీరు క్లోజ్ అండ్ అప్లై చూస్తే అంటే వన్స్ పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు కనిపించే ఆప్షన్ ఇక్కడ ఉంటాయి చూడండి. హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ. సో మేజర్‌గా అయితే మనకి ఇవి అవసరం అనమాట. హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ. సో మెజారిటీ ఆఫ్ ద ఆప్షన్స్ వచ్చేసి మనకి హోమ్‌లోనే ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ అండ్ యాడ్ కాలమ్‌లో సో ఈ ఆప్షన్స్ కొన్ని రిపీట్ అవుతాయి అండ్ కొన్ని వచ్చేసి మనకి సెపరేట్ అడిషనల్‌గా వాటితో పాటు ఇంకా కొన్ని యాడ్ అయి ఉంటాయి అనమాట. హోమ్‌లో గానీ, ట్రాన్స్ఫార్మ్‌లో గానీ, యాడ్ కాలమ్‌లో కానీ. సో వ్యూ వచ్చేసి జస్ట్ మనకి ప్రొఫైలింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఒక్కొక్క ట్యాబ్ గురించి ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తామో అవంతా కూడా. సో తర్వాత హోమ్‌కొచ్చేసరికి సో ఫస్ట్ ఆప్షన్ ఇది. సో మీకు లాస్ట్ టైం మీరు చూస్తే నేను ఒకటి చూపించాను. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి చేసిన తర్వాత మనకి అప్లై చేస్తే మాత్రమే కంప్లీట్ డేటా మీద అప్లై అవుతాయి. అంటే డెస్క్‌టాప్‌లో ఉన్న డేటా మీద అప్లై అవుతాయి. లేదు అంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి అప్లై అవ్వవు. అంటే డైరెక్ట్‌గా మీరు ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి డైరెక్ట్‌గా క్లోజ్ చేశారని అనుకోండి అప్లై చేయకుండా. సో అప్పుడు మీకు ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి ఫుల్ డేటా మీద వర్క్ అవ్వదు. సో ఇక్కడ అప్లై అయ్యే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఓన్లీ ప్రివ్యూ డేటా మీద మాత్రమే వర్క్ అవుతాయి. అంటే శాంపిల్ డేటా మీద మాత్రమే వర్క్ అవుతాయి. సో శాంపిల్ డేటా ఎంతవరకు మనకి కనిపిస్తుంది పవర్ క్వెరీలో? ఎన్ని రికార్డ్స్ మనం చూడగలము ఒక్కొక్క టేబుల్‌కి? 1000 రికార్డ్స్. 1000 రికార్డ్స్ మాత్రమే చూడగలం. సో మోర్ దాన్ 1000 రికార్డ్స్ మనం చూడలేము. బట్ మీరు అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రివ్యూ అనేది ఆ 1000 రికార్డ్స్‌కి చూపిస్తుంది కదా! సో ఎప్పుడైతే మీరు అప్లై అని చేస్తారో సో సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ టేబుల్ మీద అప్లికబుల్ అయ్యేసి మీకు డెస్క్‌టాప్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఆ చేంజెస్ అనేటివి టేబుల్ వ్యూలో మనకి టేబుల్ వ్యూ ఉంది కదా! సో ఈ టేబుల్ వ్యూలో ఆ చేంజెస్ అనేటివి మీరు చూడొచ్చు అనమాట. వన్స్ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. సో అది అప్లై. తర్వాత క్లోజ్ అని ఉంది కదా! సో క్లోజ్ ఏంటంటే మీకు ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టేబుల్ 2 ఉంది. దీనిలో నేను కొన్ని కాలమ్స్ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు రిమూవ్ కాలమ్స్ అని ఉంది కదా! సో రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు చేసిన ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి నాకు అవసరం లేదు. అంటే ఇప్పుడు చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ నాకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పటి నుంచి చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏది కూడా అవసరం లేదు. నేను దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చంటే సింపుల్‌గా దీన్ని క్లోజ్ చేసేస్తే నాట్ నౌ అని వచ్చేసానంటే సారీ అలా అయినా చేయొచ్చు. లేదంటే క్యాన్సిల్ క్లోజ్ ఆప్షన్ ఉంది కదా! సో క్లోజ్ ఆప్షన్ యూజ్ చేసుకొనైనా సరే మీరు డైరెక్ట్‌గా మీరు డెస్క్‌టాప్‌లోకి వచ్చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏవైతే చేసామో ఉంటాయి కదా! సో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి అప్లికబుల్ అవ్వవు. రిమూవ్ కాలమ్స్. సో డైరెక్ట్‌గా క్లోజ్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి అప్లై అవ్వవన్నమాట. టేబుల్ 2లో కదా చేసాం. సి మీరు ఆ కాలమ్స్‌ని ఇక్కడ కూడా చూడగలుగుతారు. మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దేర్ ఆర్ పెండింగ్ చేంజెస్ ఇన్ యువర్ క్వెరీస్ దట్ యూ హావ్ నాట్ అప్లైడ్. అంటే ఈవెన్ దో మీరు క్లోజ్ చేసినా సరే మీకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీరు కొన్ని చేంజెస్ చేసున్నారు. అవి అప్లై చేయాలా లేదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? సో మీకు అవసరం లేదనుకుంటే డిస్కార్డ్ చేంజెస్ చేసేయండి. లేదు మీరు చేసిన చేంజెస్ మీరు యాక్సిడెంటల్‌గా క్లోజ్ చేసేసారు. పవర్ క్వెరీ ఎడిటర్‌ని కానీ, లేకపోతే అక్కడ క్లోజ్ ఆప్షన్ యూజ్ చేసుకునేసి యాక్సిడెంటల్‌గా క్లోజ్ చేశారని అనుకుంటే, అప్పుడు మీరు ఇక్కడ అప్లై చేంజెస్ అని ఉండింది కదా! ఇందాక ఆప్షన్. దాన్ని యూజ్ చేశారనుకోండి, మీకు ఆ చేంజెస్ మీరేవైతే చేంజెస్ చేశారో అవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయన్నమాట. ఓకే. సో 2 ఆప్షన్స్ మేజర్‌గా. ఒకటి మీరు చేసిన చేంజెస్ అనేటివి డైరెక్ట్‌గా అప్లికబుల్ అవ్వాలి కంప్లీట్ టేబుల్ మీద అంటే అప్లై ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. లేదు చేసిన చేంజెస్ అనేటివి అవసరం లేదు. డైరెక్ట్‌గా పవర్ క్వెరీ ఎడిటర్‌ని క్లోజ్ చేసేయనంటే ఈ ఆప్షన్ అని యూజ్ చేసుకోండి. లేకపోతే ఈ క్రాస్ మార్క్ అని యూజ్ చేసుకునేసి మీరు పవర్ క్వెరీ ఎడిటర్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి. క్లోజ్ అండ్ అప్లై అని. ఇదేంటంటే ఆ చేంజెస్ ఏవైతే చేశారో ఆ చేంజెస్ అప్లై చేసి పవర్ క్వెరీ ఎడిటర్‌ని క్లోజ్ చెయ్యి అని చెప్పడానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇది ఉంది కదా! సెగ్మెంట్, కంట్రీ ఈ రెండిటిని రిమూవ్ చేస్తాను మళ్ళీ. సో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాను కదా! సో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని అప్లై చేయాలి అండ్ పవర్ క్వెరీ ఎడిటర్‌ని క్లోజ్ చేయాలి అని చెప్పడం కోసం నేనేం చేస్తానంటే క్లోజ్ అండ్ అప్లై అనేది క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి అప్లై అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది క్లోజ్ అవుతుంది. ఏ టేబుల్‌లో అప్లై చేసాం మనం అది? ఫైనాన్షియల్సా?
ఓకే, ఫైనాన్షియల్స్లో అప్లై చేసినాం. See, ఇక్కడ మనకి సెగ్మెంట్ అనే కాలం ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్మేషన్స్ ఐ మీన్ చేశాను. ఐ మీన్ ఆ కాలమ్స్ని రిమూవ్ చేశాను, తర్వాత క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేశాను. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి పవర్ క్వెరీ ఎడిటర్ని క్లోజ్ చేయని చెప్పేసి నేను దానికి చెప్పాను అనమాట. సో ఆప్షన్ యూస్ చేసుకుని. సో అది మనకి ఫస్ట్ ఆప్షన్ అప్లై, తర్వాత క్లోజ్, తర్వాత క్లోజ్ అండ్ అప్లై. సో డైరెక్ట్గా క్లోజ్ చేయాలంటే క్లోజ్, లేదు చేంజెస్ మాత్రమే అప్లై చేయాలి, పవర్ క్వెరీ ఎడిటర్ని అలాగే ఉంచాలి, ఇంకా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయని అనుకుంటే అప్పుడు అప్లై, లేదంటే క్లోజ్ అండ్ అప్లై. లేదంటే క్లోజ్ చేసుకొని మళ్ళీ మీరు రావాలనుకున్నా కూడా ఎన్నిసార్లు అయినా సరే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావచ్చు అనమాట. అంటే పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళి, ఐ మీన్ పవర్ క్వెరీ డెస్క్టాప్కి వెళ్ళి పవర్ క్వెరీ ఎడిటర్కి రావచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసినప్పుడు ఆ టేబుల్ అనేది కంప్లీట్ గా మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీరు టేబుల్స్ మీద మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై అయ్యేసి ఆ టేబుల్ కంప్లీట్ గా రిఫ్రెష్ అవుతుంది. అందుకని మనకి ఎప్పుడైతే ఎక్కువ డేటా ఉంటుందో, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న డేటా ఉంది కాబట్టి మీకు రిఫ్రెష్కి ఇదంతా కూడా టైం తీసుకోవట్లా. బట్ మనకి కొన్నిసార్లు ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క టేబుల్లో. సో అలా మీరు ప్రతిసారి ఇలా క్లోజ్ అని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అది లోడ్ అవడానికి మనకి, అంటే ఆ టేబుల్ ఒకటి మీరు ఏదైతే చేంజెస్ చేశారో ఆ టేబుల్ లోడ్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఉంటే అన్ని టేబుల్స్ చూసుకునేసి ఒకేసారి చేసుకుంటాం అనమాట. లేదంటే ఈ టేబుల్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి, సో క్లియర్గా అబ్జర్వ్ చేసుకునేసి ఒకేసారి చేసుకునేసి తర్వాత క్లోజ్ అండ్ అప్లై చేస్తే మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఒకేసారి అప్లై చేసి మనకి డెస్క్టాప్లోకి డేటా లోడ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం టైం సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకే టేబుల్ని మీరు రిఫ్రెష్ చేసుకుంటూనే ఉండాలి. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశారు, మళ్ళీ అప్లై చేశారు, లేదంటే క్లోజ్ అండ్ అప్లై చేశారు. సో అప్పుడు ఏంటంటే 20 minutes పట్టింది అనుకోండి రిఫ్రెష్ అవడానికి. తర్వాత దాని మీద ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, సో దాన్ని మళ్ళీ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చి మళ్ళీ అప్లై చేశారు. సో మళ్ళీ మీరు క్లోజ్ చేశారు అనుకోండి, సో మళ్ళీ ఇంకో 20 minutes పడుతుంది ఆ టేబుల్ అనేది లోడ్ అవడానికి. సో అలా మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు సేమ్ టేబుల్ని లోడ్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. అందుకే ఏదైనా మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఉంటే ప్రాపర్గా కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు అప్లై కానీ క్లోజ్ అండ్ అప్లై కానీ చేస్తే మీరు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో అలా చేయకూడదని నేను చెప్పను. కొన్నిసార్లు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఒకసారి చేసిన తర్వాత అది మరి చెక్ చేసుకోవడమో లేకపోతే మర్చిపోవడం ఏదో ఒకటి చేస్తాం కదా. సో అలా మర్చిపోయినప్పుడు ఇంకా దాని మీద ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కంపల్సరీ రావాలి. బట్ మీకు ఆల్రెడీ తెలుసు మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు చేసేసి ఒకేసారి మీరు లోడ్ చేసుకోండి, అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్, ఐ మీన్ క్లోజ్ అండ్ అప్లై గురించి. తర్వాత న్యూ సోర్స్ అనేది కదా, న్యూ సోర్స్ నథింగ్ బట్ గెట్ డేటా. సో మనకి డెస్క్టాప్లో ఉంది చూడండి, గెట్ డేటా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ గెట్ డేటాకి ఇక్కడ న్యూ సోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, వెరీ సింపుల్. న్యూ సోర్స్, సో ఇక్కడ నుంచి కూడా మీరు మోర్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని కనెక్టర్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ రెండు సేమే ఉంటాయి ఇక్కడ. బట్ ఇక్కడ చేస్తే ఏమవుతుంది, అక్కడ చేస్తే ఏమవుతుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎక్సెల్ ఫైల్ లోడ్ చేస్తాను చూడండి, ఎక్సెల్ వర్క్ బుక్, ఫైనాన్షియల్ శాంపిల్. ఓకే, ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏమైంది, పవర్ క్వెరీ ఎడిటర్లోకి మనకి ఈ టేబుల్ అనేది లోడ్ అయింది. సో ఇప్పుడు ఈ టేబుల్లో మనకి మోర్ దెన్ 1 lakh రికార్డ్స్ ఉంటే మనకి ఇక్కడ ఎంతవరకు లోడ్ అవుతుంది పవర్ క్వెరీ ఎడిటర్లో? 1000. ఓన్లీ 1000 రికార్డ్స్ మాత్రమే ఇక్కడ లోడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను ఇదే టేబుల్ని డెస్క్టాప్లోకి తీసుకునేసి లోడ్ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఇదే టేబుల్ని డెస్క్టాప్లో మనకి గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకొని తీసుకున్నాను, అప్పుడు 1 lakh రికార్డ్స్ వస్తాయా, ఓన్లీ 1000 రికార్డ్స్ వస్తాయా? 1 lakh చూపిస్తుందా? ఆబ్వియస్లీ మనకి డెస్క్టాప్లో లోడ్ అని క్లిక్ చేశారంటే ఫస్ట్ మనం 1 lakh రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. సి ఇప్పుడు 1 lakh ఉన్నాయనుకోండి, దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, అంటే త్రూ పవర్ క్వేరీ రావాలన్నా లేకపోతే డైరెక్ట్గా లోడ్ చేయాలన్నా అని చెప్పేసి. సో మనం డైరెక్ట్గా లోడ్ చేయడం అని అంటే మనకి ఆ టేబుల్ని మొత్తం కాపీ చేసుకో అని చెప్పి చెప్పడం. సో 1 lakh రికార్డ్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ అది 1 lakh రికార్డ్స్ని లోడ్ చేసేస్తుంది డెస్క్టాప్లో. అలా కాకుండా త్రూ పవర్ క్వేరీ వచ్చామనుకోండి, ఇది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయడం కానీ లేదంటే పవర్ క్వేరీలోనే ఆ ప్రివ్యూ డేటాని తీసుకోవడం కానీ చేసామనంటే అప్పుడు మనకి టాప్ 1000 రికార్డ్స్ మాత్రమే వచ్చి పవర్ క్వెరీ ఎడిటర్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో మీకు
కొన్నిసార్లు ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఒక టేబుల్ అనేది ఉందనుకోండి, ఆ టేబుల్లో మీకు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండవు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డెస్క్టాప్లో గెట్ డేటా యూస్ చేసుకునేసి ఆ టేబుల్ని లోడ్ చేసేసుకోవచ్చు ఒకేసారి. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే క్లియర్గా టేబుల్ని ఇంపోర్ట్ చేసేటప్పుడే దీని మీద ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్లోకి డైరెక్ట్గా ఫైల్ని లోడ్ చేయకుండా ఫస్ట్ పవర్ క్వెరీలోకి తీసుకోండి. సో ఒకవేళ గెట్ డేటా అనేది యూస్ చేస్తే డెస్క్టాప్లోంచి అక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది కదా లోడ్ పక్కనే, అదైనా క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ న్యూ సోర్స్కి వచ్చి ఇక్కడ సోర్స్కి కనెక్ట్ అయ్యేసి ఆ డేటాని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఎందుకు అంటే ఎందుకు అలా చేయాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలుసు. బట్ మీరు డెస్క్టాప్లోకి లోడ్ అని క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ మొత్తం 1,00,000 రికార్డ్స్ని లోడ్ చేసేస్తుంది అది. సో 1,00,000 రికార్డ్స్ని లోడ్ చేయడానికి 20 మినిట్స్ పట్టింది అని అనుకోండి. తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారు, అక్కడున్న ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా, సో డెస్క్టాప్లో ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకునేసి మళ్ళీ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వస్తారు. మళ్ళీ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చి మళ్ళీ ఏం చేయాలి, ఆ టేబుల్ మీద ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి అప్లై చేయాలి. సో అప్లై చేసి మళ్ళీ లోడ్ అవడానికి ఎంత టైం పడుతుంది, అది ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేసి రిఫ్రెష్ అవడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది. సో టోటల్గా 45 మినిట్స్ అవుతుంది ఇక్కడ మీకు. ఒక టేబుల్ని లోడ్ చేస్తున్నారు, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి మీరు అప్లై చేసినప్పుడు అది క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ మీకు అప్లై అవుతుంది, అంటే మళ్ళీ మీకు రీలోడ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీకు 45 మినిట్స్ 40 to 45 మినిట్స్ ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో దీనిలో మనం ఏం చేస్తామంటే ఆ ఫస్ట్ స్టెప్ని స్కిప్ చేసి, అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అని మనకు కంపల్సరీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా పవర్ క్వెరీలోకి ఈ టేబుల్ అనేది పిక్ చేసుకుంటాం. సో గెట్ డేటా యూస్ చేస్తే లోడ్కి బదులు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయండి. లేదంటే న్యూ సోర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడే మీరు చేశారంటే టాప్ 1000 రికార్డ్స్ని తీసుకుంటుంది ఫస్ట్, అంటే కంప్లీట్ డేటాని ఇక్కడ తీసుకోదు. సో ఆ టాప్ 1000 రికార్డ్స్ మీద మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేసి, అంటే మీకు ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో అవి అప్లై చేస్తుంది. తర్వాత మీరు అప్లై అని క్లిక్ చేస్తారు కదా, అప్లై అని కానీ క్లోజ్ అండ్ అప్లై అని కానీ క్లిక్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే కంప్లీట్ డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి అప్లై చేసి అప్పుడు మీకు టేబుల్ని డెస్క్టాప్లోకి తీసుకొస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఓన్లీ 1000 రికార్డ్స్ లోడ్ అవుతున్నట్టు ఇక్కడ. సో ఈ 1000 రికార్డ్స్ మీద మీరు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలనుకుంటే చేసేయచ్చు. ఆ తర్వాత మీరు క్లోజ్ అండ్ అప్లై చేస్తే అప్పుడు మీకు కంప్లీట్ డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ 20 మినిట్స్ 25 మినిట్స్ మనకి పడుతుంది అనమాట ఇది లోడ్ అవడానికి. ఓకేనా. ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అని తెలిస్తే త్రూ పవర్ క్వెరీ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి టైం సేవ్ చేసుకోవడం కోసం. లేదు ట్రాన్స్ఫర్మేషన్స్ లేవని కంప్లీట్గా మీకు తెలిస్తే, ఖచ్చితంగా మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా డెస్క్టాప్లోకి లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదా. డన్. సో ఇది మనకి న్యూ సోర్స్, సేమ్ గెట్ డేటా ఇక్కడ సేమే. బట్ గెట్ డేటా తీసుకుంటే లోడ్ అని క్లిక్ చేశారనుకోండి కంప్లీట్ డేటా లోడ్ చేసేస్తుంది అట్ ఏ టైం. బట్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని అక్కడ క్లిక్ చేసినా, లేకపోతే ఇక్కడికి న్యూ సోర్స్కి వచ్చి ఏదైనా కనెక్టర్ యూస్ చేసుకునేసి మీరు కనెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఏమవుతుందంటే ప్రివ్యూ డేటా అనేది లోడ్ చేస్తుంది. తర్వాత మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత కూడా ప్రివ్యూ చూపిస్తుంది. దెన్ మీరు క్లిక్ ఆన్ క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట విత్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి డెస్క్టాప్లోకి లోడ్ అయిపోతుంది. ఓకే. తర్వాత రీసెంట్ సోర్సెస్. సో రీసెంట్ సోర్సెస్ అంటే ఇది మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా మనం ఏదైతే సోర్సెస్ కనెక్ట్ అయి ఉంటామో అవన్నీ ఇక్కడ లోడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సెల్ ఫైల్ ఉంది. సో ఎక్సెల్ ఫైల్లో ఈ రీసెంట్ సోర్సెస్లో మనం ఫైనాన్షియల్ శాంపిల్ ఫైల్కి కనెక్ట్ అయ్యాం కదా, అందులో మనకి మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పాత్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు టేబుల్ సెలెక్షన్కి తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఆ పాత్ అనేది ప్రీవియస్గా యూజ్ చేస్తాం కాబట్టి సో మీకు డైరెక్ట్గా టేబుల్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట ఎక్సెల్ అయితే. అదే విధంగా డేటాబేస్ కూడా సేమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్ యూస్ చేశాను కదా, సో ఎస్క్యూఎల్ సర్వర్లో యూస్ చేసినప్పుడు మీరు చెక్ చేయండి, మీకు డైరెక్ట్గా టేబుల్ సెలెక్షన్ డేటాబేస్ సెలెక్షన్కి తీసుకెళ్తుంది. మీకు సర్వర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు మీ ఇంతకుముందు మనకి ట్రైనింగ్ డేటాబేస్ ఉంది కదా, సో ఇంతకుముందు అది కూడా సెలెక్ట్ చేస్తున్నాం. సో మీకు ఏంటంటే డైరెక్ట్గా టేబుల్ సెలెక్షన్కి ఇక్కడ తీసుకెళ్తుంది అనమాట రీసెంట్ సోర్సెస్ అనేటివి ఉన్నప్పుడు. చెప్పండి. సో ఈ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకునేసి మీరు లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మోడ్ అనేది అడుగుతుంది చూడండి,
ఇంతకుముందు మనకి సర్వర్ నేమ్ ఇచ్చినప్పుడు మోడ్ అనేది ఇచ్చేవాళ్ళం కదా. సో ఇప్పుడు రీసెంట్ సోర్సెస్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ మోడ్ అనే ఆప్షన్ అక్కడ ఉండదు, అంటే డైరెక్ట్గా టేబుల్ సెలెక్షన్కి వెళ్తుంది. అందుకని మీకు తర్వాత అడుగుతుంది ఏ మోడ్లో ఈ టేబుల్ని స్టోర్ చేయాలి అని చెప్పేసి, ఇంపోర్టా డైరెక్ట్ క్వెరీనా. సో నేను ఇంపోర్ట్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇలా మనకి రీసెంట్ సోర్సెస్ నుంచి, అంటే ఆల్రెడీ కనెక్ట్ అయిన సోర్సెస్ కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్, సర్వర్ నేమ్ అన్ని కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటే డైరెక్ట్గా మనం టేబుల్ సెలెక్షన్కి వెళ్ళేసి మనకి ఆ సోర్స్ నుంచి ఏదైనా అడిషనల్ టేబుల్స్ కావాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అది రీసెంట్ సోర్సెస్. తర్వాత ఎంటర్ డేటా. మాన్యువల్గా మనం ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఈ ఎంటర్ డేటా అనే ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఆప్షన్స్ మీకు డెస్క్టాప్లో కూడా ఉన్నాయి. ఎంటర్ డేటా ఉంది చూడండి. సో ఎంటర్ డేటా దీన్ని యూస్ చేసుకునేసి మీరు మాన్యువల్గా డేటాని ఎంటర్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే డమ్మీ టేబుల్స్, లేకపోతే ఏదైనా యూజర్కి కొంచెం డైనమిక్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయడం కోసం, కొన్ని సెలెక్షన్స్ కోసం మనం ఏదైనా ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంటర్ డేటా నుంచి యూస్ చేసుకొని ఇద్దరు ఇక్కడ కానీ లేకపోతే పవర్ క్వెరీలో కానీ యూస్ చేసుకునేసి ఎంటర్ డేటా అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సి ఎంటర్ డేటా తర్వాత సో ఈ టేబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం, టెస్ట్ టేబుల్ అని ఇస్తాం. ఓకే. తర్వాత సో ఇప్పుడు ఎందుకు ఈ టేబుల్ అనేది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. ఈ టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే కస్టమర్ ఏంటంటే నాకు 2 ఆప్షన్స్ అడుగుతున్నాడు, అంటే సేల్స్, ప్రాఫిట్, ఇట్లా 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక బటన్ లాగా 2 ఆప్షన్స్ ఇవ్వమంటున్నాడు. సేల్స్ అని క్లిక్ చేస్తే మొత్తం రిపోర్ట్ అంతా కూడా సేల్స్కి ఫిల్టర్ అవుట్ అయిపోవాలి. 1 సెకండ్, ఐ థింక్ ఐ ఫర్గాట్ రికార్డింగ్. ఓకే, రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే అతను సేల్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రిపోర్ట్ మొత్తం కూడా సేల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించాలి. లేదు ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం కదా, యూనిట్ సోల్డ్ కానీ లేకపోతే ప్రాఫిట్ కానీ. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు రిపోర్ట్ అంతా కూడా మనకి ఆ ప్రాఫిట్ అనే దానికి ఫిల్టర్ అవుట్ అయిపోవాలన్నమాట. అంటే అన్ని కేపీఐస్, అంటే అన్ని మెట్రిక్స్ ఏవైతే మనకి రిపోర్ట్లో చూపిస్తున్నామో అవన్నీ కూడా ప్రాఫిట్కి షిఫ్ట్ అవ్వాలి. సేల్స్ అని క్లిక్ చేస్తే మనకి సేల్స్కి షిఫ్ట్ అవ్వాలి. అలాంటి డైనమిక్ ఆప్షన్స్ అనేటివి మనకి కొన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి అడుగుతాడు అనమాట. సో అలాంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా అక్కడ టెక్స్ట్ ఉండదు కదా, అంటే వాడు సెలెక్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ ఉండదు కదా. లైక్ సేల్స్ అని కానీ ప్రాఫిట్ అని కానీ సెలెక్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సెలెక్షన్ క్రియేట్ చేయడం కోసం ఒక డమ్మీ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇది ఒక డమ్మీ టేబుల్. ఇప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, బట్ డమ్మీ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి. సో కాలమ్ నేమ్ వచ్చేసి సెలెక్షన్. ఓకేనా. సో ఇక్కడే ఉంటుంది. సో సెలెక్ట్ యువర్ వాల్యూ ఆర్ ఏదైతే వాడికి టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో సెలెక్షన్ తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సేల్స్, అంటే రిపోర్ట్ అంతా కూడా సేల్స్కి ఫిల్టర్ అవుట్ అయిపోవాలి అంటే. తర్వాత ప్రాఫిట్, సో రిపోర్ట్ మొత్తం ప్రాఫిట్కి ఫిల్టర్ అవుట్ అవ్వాలి అంటే. సో ఇది యూనిట్ సోల్డ్, అంటే నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నా వానికి. సో వాడికి ఏది కావాలంటే అది యూస్ చేసుకో. సేల్స్ సెలెక్ట్ చేస్తే రిపోర్ట్ మొత్తం సేల్స్కి ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. ప్రాఫిట్ అని సెలెక్ట్ చేస్తే రిపోర్ట్ మొత్తం కూడా ప్రాఫిట్కి ఫిల్టర్ అవుట్ అవుతుంది. సేమ్ అలాగే యూనిట్ సోల్డ్. సో వాడు 3 బటన్స్లో ఏదైనా క్లిక్ చేస్తాడని అనుకోండి, సో అప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా డేటా అనేది ఫిల్టర్ అవుట్ అయిపోయేటట్టు మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెలెక్షన్ టేబుల్. మీ enter is no. Just mute yourself if you are not speaking. ఓకే. సో ఈ సెలెక్షన్స్ కోసం త్రూ ఎంటర్ డేటా మనం ఒక కాలమ్ క్రియేట్ చేసి ఈ సెలెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది టెస్ట్ టేబుల్గా రీనేమ్ చేశాను. సో ఇప్పుడు ఆ టేబుల్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకేనా. దీనికి డేటా సోర్స్ ఏంటి చెప్పండి ఇప్పుడు. ఈ టెస్ట్ టేబుల్కి డేటా సోర్స్ ఏంటి చెప్పండి. ఎక్సెల్ ఫైలా, ఎస్క్యూఎల్ సర్వరా, లేకపోతే పవర్ బిఐ? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఈ టెస్ట్ టేబుల్ని మనం? పవర్ బిఐ. ఎగ్జాక్ట్లీ. సో పవర్ బిఐ మనం ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో దానికి డేటా సోర్స్ కూడా పవర్ బిఐ అవుతుంది. సో ఎక్స్టర్నల్ సోర్స్ కాదు అది. సో మీరు సోర్స్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ గేర్ సింబల్ మీద క్లిక్ చేశారని అనుకోండి, మీకు ఆ సోర్స్ ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఇలా మీకు క్రియేట్ టేబుల్ అనేది ఓపెన్ అయింది అంటే
మీనింగ్ ఏంటంటే మీరు ఆ టేబుల్ని ఇక్కడే క్రియేట్ చేశారు అని చెప్పి. లేదంటే వ్యూలోకి వెళ్ళి డిపెండెన్సీస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. క్వెరీ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, సో అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టెస్ట్ టేబుల్ ఇప్పుడు ఏదైతే ఎంటర్ డేటా ద్వారా క్రియేట్ చేస్తారో అది మనకి దాని సోర్స్ ఏంటంటే పవర్ బిఐని ఉంటుంది. సో ఎక్స్టర్నల్ సోర్స్కి అది రెఫర్ చేయట్లేదు, పాయింట్ అవ్వట్లేదు అనమాట. సో పవర్ బిఐలోనే క్రియేట్ అయింది కాబట్టి సోర్స్ కూడా పవర్ బిఐనే ఉంటుంది. మీరు ఈ సోర్స్ అనే గేర్ సింబల్ క్లిక్ చేస్తే అప్లైడ్ స్టెప్స్లో మీకు అది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇంకొకటి, సో ఎంటర్ డేటా ద్వారా ఇక్కడ సింగిల్ కాలమ్ అనే కాదు, సో మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొన్ని సెలెక్షన్స్ ప్రొవైడ్ చేయడానికి లేకపోతే కొన్ని క్రైటీరియాస్ మీరు డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఈ రేంజ్ అనేది ఇంత ఉంది, ఇలా మీరు కొన్ని క్రైటీరియాస్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మీకు ఈ ఎంటర్ డేటా ద్వారా మీరు ఆ డమ్మీ టేబుల్స్ అనేటివి మీకు కావాల్సిన రిక్వైర్డ్ టేబుల్స్ అనేటివి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాలమ్ 1, సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇంకో కాలమ్ క్రియేట్ చేయాలంటే సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసినా, లేకపోతే యారో ఉంటుంది కదా రైట్ యారో, సో రైట్ యారో యూస్ చేసినా సరే మీకు అడిషనల్గా కాలమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు డేటాని యాడ్ చేసేయచ్చు. తర్వాత అడిషనల్గా మీకు మళ్ళీ రోస్ కావాలంటే డౌన్ యారో ఆర్ ఎంటర్. జస్ట్ లైక్ ఎక్సెల్లో మీరు ఎలా ఎంటర్ చేస్తారో అలాగా మీరు ఈ ఎంటర్ డేటా అనే ఆప్షన్ యూస్ చేసుకునేసి టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు, డేటాని ఎంటర్ చేయొచ్చు, టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ డేట్స్ కానీ ఎనీథింగ్. సో ఇలా మీకు మల్టిపుల్ కాలమ్స్ అండ్ మల్టిపుల్ రోస్ అనేటివి దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో డేటా అనేది మనం మాన్యువల్గా పవర్ బిఐలో తీసుకోవాలంటే త్రూ ఎంటర్ డేటా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా, సో అది ఒకటి. తర్వాత దానికంటే ముందర ఇంకొక ఆప్షన్ గురించి చెప్పాలి నేను మీకు. రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా క్వెరీస్ అని చెప్పాను కదా, సో ఫైనాన్షియల్స్ టేబుల్ క్వెరీస్ నథింగ్ బట్ టేబుల్స్. సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఆ టేబుల్ని క్లిక్ చేసినప్పుడు ఆ డేటా ప్రివ్యూ మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మిడిల్లో మీకు ఆ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మీరు చెప్పాను కదా ప్రాపర్టీస్ అని ఉంటాయని చెప్పేసి, సో ఈ ప్రాపర్టీస్తో పాటు మనకి అప్లైడ్ స్టెప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ అప్లైడ్ స్టెప్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తామో ఆ టేబుల్కి ప్రతిదీ కూడా ఈ అప్లైడ్ స్టెప్స్లో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి చూపిస్తాను ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే సోర్స్, అంటే సోర్స్లో ఎక్కడ కనెక్ట్ అవుతాం. ఈ 2 స్టెప్స్ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతాయి ఏ సోర్స్కి కనెక్ట్ అయినా కూడా. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, గెట్ డేటా యూస్ చేసుకునేసి ఆర్ న్యూ సోర్స్ యూస్ చేసుకునేసి ఆ కనెక్టర్ని ఓపెన్ చేస్తాం. సో కనెక్టర్ని ఓపెన్ చేసి ఆ సర్వర్ డీటెయిల్స్ లేకపోతే దాని యొక్క పాత్, ఎక్సెల్ అయితే దాని పాత్ అనేది ఇస్తాం అనమాట. సో ఈ సోర్స్లో మనకి ఆ కనెక్షన్ డీటెయిల్స్ కానీ లేదంటే ఆ పాత్ కానీ స్టోర్ అవుతుంది ఆ ఫస్ట్ స్టెప్లో. ఆ తర్వాత మనం ఏం చేస్తాం సెకండ్ స్టెప్లో మీరు చూసారంటే, ఒకవేళ ఈ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కానీ తీసుకుంటున్నామంటే సెకండ్ స్టెప్లో డేటాబేస్ని సెలెక్ట్ చేసుకునేసి ఆ డేటాబేస్లో ఏ ఫైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం, అంటే ఏ టేబుల్ కావాలి అనేది సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇది మనకి నావిగేషన్ అనమాట. సో ఫస్ట్ మనకి సోర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు కనెక్షన్ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత సెకండ్ స్టెప్లో నావిగేషన్, అంటే ఏ టేబుల్ కావాలి ఆ సోర్స్లోంచి ఏ టేబుల్ కావాలి అని చెప్పేసి మనం స్పెసిఫై చేస్తున్నాం. సేమ్ అలాగే ఎక్సెల్ ఫైల్కి కూడా. సో ఫస్ట్ స్టెప్లో మనకి దాని యొక్క పాత్ అనేది ఉంటుంది. సెకండ్ స్టెప్లో ఫస్ట్ పాత్కి సోర్స్కి కనెక్ట్ అయితే గెట్ డేటా యూస్ చేసుకునేసి యూస్ చేస్తారు కదా, సోర్స్కి కనెక్ట్ అయినప్పుడు దానిలో ఉన్న ఎక్సెల్ షీట్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత నావిగేషన్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఐటమ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్స్, కైండ్ ఈక్వల్ టు టేబుల్, అంటే ఐటమ్ నథింగ్ బట్ షీట్ నేమ్ అనమాట. ఓకేనా, ఆ షీట్ నేమ్కి ఫైనాన్షియల్స్ అనే షీట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో సెకండ్ స్టెప్లో టేబుల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో సోర్స్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్ తీసుకుంటుంది. సెకండ్ స్టెప్లో ఆ సోర్స్ నుంచి ఏ టేబుల్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి స్పెసిఫై చేస్తాం. సో ఆ టేబుల్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ మీద మనకి అప్లై చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. సో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే కొన్నిసార్లు ఈ చేంజ్ టైప్ అనే స్టెప్ రికార్డ్ అవుతుంది. అది ఏం లేదు, అది ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా హెడర్స్ అప్డేట్ చేసినా లేకపోతే డేటా లోడ్ చేసినా కూడా ఏం చేస్తుందంటే మొత్తం అన్ని కాలమ్స్లో ఉన్న డేటాని చూసుకునేసి ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో ఆ డేటా టైప్ని అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. హోల్ నెంబర్, దీనికి వచ్చేసి టెక్స్ట్, దీనికి వచ్చేసి మనకి ఇక్కడ హోల్ నెంబర్. దీని గురించి చెప్తాను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అది చెప్తాను. సో బట్ చేంజ్ టైప్ ఈజ్ నథింగ్ బట్ మనకి డేటా టైప్ డిటెక్షన్ ఆటోమేటిక్గా మీకు అది డేటా టైప్ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కొన్నిసార్లు మనకి డేటా టైప్స్ అనేటివి
డిఫైన్ అవ్వవు. అలాంటప్పుడు మనం మాన్యువల్గా ఇక్కడ కాలమ్ని క్లిక్ చేసుకునేసి మాన్యువల్గా మనకి ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టెప్ మేము చేయకపోయినా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది మాత్రం అనుకోవద్దు. అదేం లేదు, జస్ట్ మనకి ఆ కాలంలో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని దాని డేటా టైప్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో అప్లైడ్ స్టెప్స్లో ఏం చేస్తుంది అంటే మనం చేసే ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనాన్షియల్స్ 2కి వచ్చేసరికి ఫస్ట్ స్టెప్లో మనం ఎక్సెల్ ఫైల్కి కనెక్ట్ అయ్యాం. సో ఆ ఎక్సెల్ యొక్క పాత్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్లో ఆ ఎక్సెల్లోంచి మనం ఏ టేబుల్ సెలెక్ట్ చేసాము అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మనం ఫైనాన్షియల్స్ అని సెలెక్ట్ చేసాం కదా, సో ఇది సెకండ్ స్టెప్లో ఉంటుంది. ఐటమ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్స్, సో ఇది సెకండ్ స్టెప్లో ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ స్టెప్లో అది ఆటోమేటిక్గా డేటా టైప్స్ని డిటెక్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ ఆ స్టెప్ అవసరం లేదు, నేను మాన్యువల్గా చేసుకుంటాను అంటే మీరు ఈ స్టెప్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ స్టెప్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ చేసిన తర్వాత ఆ స్టెప్స్ అవసరం లేదనుకుంటే మీరు బ్యాక్ రావడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలా తీసుకున్నాను కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి. సో ప్రజెంట్ అయితే సోర్స్కి కనెక్ట్ అయ్యాను, నావిగేట్ అయ్యాను, రెస్పెక్టివ్ షీట్కి రెస్పెక్టివ్ టేబుల్ అనేది నేను పుల్ చేసుకున్నాను. తర్వాత అందులో నాకు ఈ 2 కాలమ్స్ అనేటివి అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిమూవ్ కాలమ్స్ అని చేస్తాను. ఇక్కడ చూడండి, రిమూవ్ కాలమ్స్ అని చెప్పేసి రికార్డ్ అయింది, ఒక స్టెప్ రికార్డ్ అయింది. సెగ్మెంట్ అండ్ కంట్రీ 2 కాలమ్స్ అనేటివి రిమూవ్ అయ్యాయి ఇక్కడ. ఆ తర్వాత నేను యూనిట్ సోల్డ్ని యూఎస్గా రీనేమ్ చేస్తాను. సో తర్వాత ఏమైంది చూడండి, రీనేమ్డ్ కాలమ్స్ అని చెప్పేసి ఇంకొక స్టెప్ అనేది రికార్డ్ అయింది. తర్వాత సేల్ ప్రైస్ ఇది ఉంది కదా, సో దీన్ని వచ్చేసి సంథింగ్ ఏదో ఒక దీని యొక్క డేటా టైప్ నేను జస్ట్ చేంజ్ చేస్తాను, డెసిమల్ నెంబర్ కింద చేంజ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చేంజ్ టైప్ అనేది అంటే ఈ ఒక్కదానికి మనం చేంజ్ చేస్తాం, మిగతా అన్నీ కూడా డిటెక్ట్ అవ్వలేదు వాటికి డేటా టైప్స్, అందుకని ఇక్కడ ఎనీ అని ఉంది. సో అది మనం ఫర్దర్గా చూద్దాం. సో సేల్ ప్రైస్కి డేటా టైప్ డిటెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, చేంజ్ టైప్ అని రికార్డ్ అయింది. ఇలా మనకి ఏమవుతుందంటే చేసే ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట అప్లైడ్ స్టెప్స్లో. సో ఇప్పుడు నేను చేంజ్ టైప్ అనేది దీనికి ఒకదానికి చేశాను కదా, నాకు అలా అవసరం లేదు, మొత్తానికి చేయాలనుకుంటున్నా, నేను తర్వాత చేస్తాను అనుకుంటే ఈ స్టెప్ నాకు వద్దు అనుకుంటాను ఇప్పుడు. సో దాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సేల్ ప్రైస్కి ఎనీ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది, సో దీన్ని నేను రిమూవ్ చేయాలి, రిమూవ్ కాలమ్స్. సో మళ్ళీ యాడ్ అయింది చూడండి, రిమూవ్ కాలమ్స్, తర్వాత రీనేమ్డ్ కాలమ్స్, తర్వాత రిమూవ్ కాలమ్స్ 1. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టెప్కి డిఫరెన్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ స్టెప్లో సోర్స్కి కనెక్ట్ అవుతాం, అండ్ సోర్స్కి కనెక్ట్ అయినప్పుడు అందులో ఉన్న టేబుల్స్ లిస్ట్ అంతా కూడా మనకి చూపిస్తుంది. సో నావిగేషన్లో వస్తుంది, ఇది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. తర్వాత నావిగేషన్లో మనం ఈ ఫైనాన్షియల్స్ అనే షీట్ సెలెక్ట్ చేసాం కదా, సో ఆ షీట్లో ఉన్న డేటా అనేది మనకి లోడ్ అవుతుంది అనమాట సెకండ్ స్టెప్లో. ఓకేనా? సో ఫస్ట్ దాని యొక్క అవుట్పుట్ అనేది మనకి సెకండ్ దానికి ఇన్పుట్ అవుతుంది. సో సెకండ్ దానిలో మనం సెలెక్ట్ చేసుకునే దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఇది. సో సెకండ్ స్టెప్లో అవుట్పుట్ ఇది. సో ఈ అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే థర్డ్ స్టెప్కి ఇన్పుట్గా వెళ్తుంది, అంటే రిమూవ్డ్ కాలమ్స్ అనేది కదా. ఇప్పుడు చూడండి, నేను సెకండ్ స్టెప్లో బేసిక్గా అయితే నేను ఈ స్టెప్కి వచ్చేసరికి నేను కాలమ్స్ అన్ని కూడా సెగ్మెంట్ కాలమ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేశాను. బట్ ఇక్కడ క్లిక్ చేయండి, నావిగేషన్లో క్లిక్ చేయండి, మీరు ఆ కాలమ్స్ని చూడగలరు. ఈ సెగ్మెంట్ కంట్రీని ఈవెన్ తో రిమూవ్ చేసినా కూడా చూడగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక స్టెప్ యొక్క అవుట్పుట్ ఇంకొక స్టెప్కి ఇన్పుట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏ స్టెప్లో ఉన్నాను, నావిగేషన్లో ఉన్నాను. సో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేయకముందు ఎలా అయితే డేటా ఉందో అది నేను చూస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడ క్లిక్ చేసి ఉంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్గా పాస్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చూస్తున్నా కాబట్టి ఇక్కడ వరకు అయితే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ లేవు దాని బిఫోర్, కాబట్టి మనకి ఈ కాలమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈవెన్ తో మనం రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, రిమూవ్డ్ కాలమ్స్ అని చేశానంటే ఈ యొక్క అవుట్పుట్ ఏంటి 700 రోస్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 16 కాలమ్స్. సో ఈ 16 కాలమ్స్ కానీ నెక్స్ట్ స్టెప్కి ఇన్పుట్గా వెళ్తాయి. సో ఆ స్టెప్ పర్ఫామ్ అయిన తర్వాత ఎన్ని రోస్ వస్తాయో, ఎన్ని కాలమ్స్ వస్తాయో చూద్దాం. 700 రోస్ వచ్చాయి అండ్ 14 కాలమ్స్ వచ్చాయి. ఎందుకు 14 కాలమ్స్ ఎందుకు వచ్చాయంటే నేను ఈ స్టెప్లో 2 కాలమ్స్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఈ 14 కాలమ్స్ అండ్ 700 రోస్ నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ ఇన్పుట్గా వెళ్తాయి. సో రీనేమ్డ్ కాలమ్స్ అనేది కదా, దీనికి మళ్ళీ ఇన్పుట్గా వెళ్తాయి అనమాట. సో దీనికి ఇన్పుట్గా వెళ్ళిన తర్వాత రీనేమ్ ఏం చేశాను, యూనిట్ సోల్డ్ని యూఎస్గా రీనేమ్ చేశాను. సో ప్రీవియస్గా లేదు చూడండి, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఉంది కాబట్టి ఈ స్టెప్లో మీరు యూనిట్ సోల్డ్ని యూఎస్గా చూడలేరు. సో నెక్స్ట్ స్టెప్లో రీనేమ్ చేశాను కాబట్టి సో ఈ డేటా దీనికి ఇన్పుట్గా వెళ్తుంది. ఆ ఇన్పుట్లో అది నేను యూనిట్ సోల్డ్ అని చేశాను, యూఎస్ చేశాను కాబట్టి రీనేమ్ అయ్యేసి మనకి అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ అవుట్పుట్లో 14 కాలమ్స్ అండ్ 700 రోస్ అండ్ ఈ యూనిట్ సోల్డ్ అనేది కదా, ఇది యూఎస్గా రీనేమ్ అయ్యేసి
ఈ అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టెప్కి ఇన్పుట్గా వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం, ఇంకొక కాలమ్ని రిమూవ్ చేస్తున్నాం. సి సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది రిమూవ్ చేశాను కదా. సో రిమూవ్ చేయగా 13 కాలమ్స్ అండ్ 700 రోస్ ఉన్నాయి. సో ఇవి ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఆ స్టెప్కి ఇన్పుట్గా వెళ్తాయి. లేదు ఏది చేయలేదు ఇదే లాస్ట్ అనుకుంటే మీరు అప్లై కానీ క్లోజ్ అండ్ అప్లై చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మీకు ఆ టేబుల్ మీద అప్లై చేసి మీరు తీసుకున్న టేబుల్ మీద మీకు డెస్క్టాప్కి రిజల్ట్ అనేది లోడ్ అవుతుంది. అంటే ఫైనల్ స్టెప్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా టేబుల్ మీద అప్లికబుల్ అయ్యి మీకు డెస్క్టాప్కి లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో పవర్ క్వెరీ ఎడిటర్లో ఫస్ట్ మనకి అప్లైడ్ స్టెప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టెప్ యొక్క అవుట్పుట్ ఇంకొక స్టెప్కి మనకి ఇన్పుట్గా వెళ్తుంది. దాని మీద మనకి ఆ స్టెప్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి ఆ అవుట్పుట్ క్రియేట్ అవుతుంది కదా, ఆ అవుట్పుట్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ఇన్పుట్ అవుతుంది. సో అదే లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనకి ఆ అవుట్పుట్ అంటే ఫైనల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేసుకుంటూ వచ్చిన ప్రివ్యూ అనేది మీకు చూపిస్తుంది. సో వన్స్ మీరు అప్లై అని క్లిక్ చేస్తే సేమ్ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ 1 by 1 మనకి మనం తీసుకున్న సోర్స్ టేబుల్ మీద అప్లికబుల్ చేసి మనకి డెస్క్టాప్కి లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది మనకి అప్లైడ్ స్టెప్స్. ఏదైనా డౌట్ ఉందా ఇక్కడ? ఏదైనా కూడా మీకు ఒక స్టెప్ అనేది అవసరం లేదనుకుంటే, ఐ మీన్ మీకు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినవి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలనుకుంటే ఈ క్రాస్ మార్క్ యూస్ చేసుకునేసి మీరు బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, పర్ఫెక్ట్. సో ఇది మనకి అప్లైడ్ స్టెప్స్. తర్వాత ఎంటర్ డేటా చూసాం కదా. సో దీని తర్వాత ఇంకొక ఆప్షన్ అనేది మనకు ఒకటి ఉంది, డేటా సోర్స్ సెట్టింగ్స్. సో ఇది కూడా మనకు అడుగుతారు. సో వాట్ ఈస్ డేటా సోర్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి మనకి అడుగుతారు. సో ఇది ఇక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది కదా, ఇక్కడైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ డేటా కింద డేటా సోర్స్ సెట్టింగ్స్, అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు. సో దానివల్ల యూస్ ఏంటి అంటే డేటా సోర్స్ సెట్టింగ్స్ తోటి మనం 2 థింగ్స్ అనేటివి చేయొచ్చు. డేటా సోర్స్ సెట్టింగ్స్ తోటి ఏం చేయొచ్చు అంటే మనం 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి, మనం సోర్స్ని మేనేజ్ చేయొచ్చు. అంటే సోర్స్ పాత్ ఉంది కదా, సోర్స్ పాత్ కానీ సోర్స్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్ కానీ మేనేజ్ చేయొచ్చు. తర్వాత గ్లోబల్ పర్మిషన్స్ అనేటివి కూడా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఓకేనా. సో గ్లోబల్ పర్మిషన్స్ కానీ లేకపోతే సోర్స్ పాత్ ఆర్ కనెక్షన్ డీటెయిల్స్ అనేటివి మనం మేనేజ్ చేయొచ్చు. మీన్స్ మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఈ ఎక్సెల్ ఫైల్, ఐ మీన్ ఈ రిపోర్ట్లో మనం ఎన్ని డేటా సోర్సెస్ని యూస్ చేస్తున్నాం ఈ రిపోర్ట్లో? ఇప్పటిదాకా మనం టేబుల్స్ని ఇంపోర్ట్ చేసాం కదా, ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం? సారీ, ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్. సో అప్పుడు మనకి ఎక్స్టర్నల్ గా ఎన్ని డేటా సోర్సెస్ ఉన్నాయి? 2 డేటా సోర్సెస్, అంటే ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్. తర్వాత ఇంటర్నల్ గా వచ్చేసి మనం పవర్ బిఐ తీసుకున్నాం కాబట్టి సో అది మనకి కన్సిడర్ అవ్వదు ఇక్కడ. ఇంటర్నల్ గా ఇక్కడే మనం మాన్యువల్ డేటా, ఐ మీన్ ఎంటర్ డేటా యూస్ చేసుకొని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్లో మనం యూస్ చేసిన ఎక్స్టర్నల్ సోర్సెస్ వచ్చేసి మనకు ఎక్సెల్ ఫైల్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఈ రెండు యొక్క కనెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఈ B13 అని చెప్పేసి ఒక ఫోల్డర్లో డెస్క్టాప్ B13 అండ్ ఫైనాన్షియల్ శాంపిల్ అని చెప్పేసి ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది కదా. సో జస్ట్ నేనేం చేస్తానంటే ఆ ఫైల్ని మూవ్ చేస్తాను అక్కడి నుంచి. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్స్ 2 అనేది దానికి కనెక్ట్ అయింది కదా, B13లో కాకుండా టెస్ట్ అనే దాంట్లోకి ఈ ఫైల్ని మూవ్ చేస్తాను. ఓకేనా. సో అప్పుడు ఇది ఉండాల్సిన దాంట్లో కంటే వేరే పాత్లో ఉందన్నమాట. ఇప్పుడు అది ఇంకో టెస్ట్లో కానీ లేకపోతే ఇంకొక ప్లేస్లో మీరు మూవ్ చేశారని అనుకోండి. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయడమో రీఫ్రెష్ చేయడమో చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎర్రర్ చదవండి. డేటా సోర్స్ ఎర్రర్ వచ్చింది. సో కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్. సో ఈ ఫైల్ అనేది కనిపించట్లేదు అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా. ఈవెన్ క్లోజ్ అండ్ అప్లై చేసిన తర్వాత మీకు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే అప్లై అయ్యేటప్పుడు కూడా అది మనకి సోర్స్కి కనెక్ట్ అయ్యేసి రీఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయడానికి. సో అప్పుడు కూడా మీకు ఇదే ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ, సో ఈ పాత్లో
మనకి స్పెసిఫై చేసిన పాత్లో అంటే ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు తీసుకున్న పాత్లో మనకి ఈ ఫైల్ లేదు అని చెప్తుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ శాంపిల్ అనే ఫైల్ లేదు అని చెప్తుంది. సో మనం అది చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఆ పాత్లోకి వెళ్తాం. సో యూజర్స్ డెస్క్టాప్, సో ఈ స్పెసిఫై చేసిన పాత్ ఉంది కదా, సో B13. సో ఈ ఫైల్ అనేది ఇక్కడ లేదు. సో ఫైల్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఆ సోర్స్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే టూ వేస్ ఉన్నాయి. ఒకటి ఫైల్ని సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడం. అంటే డెస్క్టాప్ ఉంది కదా, సో డెస్క్టాప్ B13, ఈ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ నుంచి ఫైల్ తీసుకొచ్చి మళ్ళీ B13లోనే పెట్టడం. ఓకేనా? ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేస్తాను. సో సేమ్ పాత్లోకి ఫైల్ని తీసుకొచ్చి పెట్టడం. ఇంకొకటి ఏం చేయొచ్చు చెప్పండి? పాత్ చేంజ్ చేయడం. పాత్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు B13 ఉంది కదా, సో ఇది ఎక్కడ ఉంది? టెస్ట్లో ఉంది కదా, సో ఈ టెస్ట్లోనే పెడతాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా? ఐ మీన్ డేటా వస్తుంది. సో రిఫ్రెష్ అనేది ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఆ పాత్లో అది లేదు కాబట్టి. సో ఇప్పుడు మనం పాత్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ సోర్స్ ఉంది కదా, అప్లైడ్ స్టెప్స్లో సోర్స్కి వెళ్ళి మీరు బ్రౌజ్ చేసి మీరు ఆ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే B13లో మళ్ళీ టెస్ట్లో ఫైనాన్షియల్ శాంపిల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ టేబుల్ అనేది రిఫ్రెష్ అయిపోయింది. ఐ మీన్ ఆ సోర్స్కి కనెక్ట్ అయింది. సో ఫైనల్ స్టెప్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు కంప్లీట్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అప్లై చేసి కంప్లీట్గా మిగతా ప్రివ్యూ డేటా అనేది కనిపిస్తుంది, అంటే రిమైనింగ్ డేటా. ఓకేనా? సో ఇప్పుడు ఫైనాన్షియల్ శాంపిల్ 3. సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? ఈ టేబుల్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? B13లో ఉన్నప్పుడా లేకపోతే టెస్ట్లో ఉన్నప్పుడా? B13లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేస్తే ఎర్రర్ వస్తుందా లేకపోతే ఎర్రర్ రాదా? ఎర్రర్ వస్తుంది. ఆబ్వియస్లీ దీన్ని రిఫ్రెష్ చేసినప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. బట్ దీనికి కూడా మళ్ళీ ఇప్పుడు పాత్ చేంజ్ చేయాలంటే మళ్ళీ మనకి సోర్స్కి వెళ్ళాలి. సోర్స్కి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ బ్రౌజ్ చేసుకొని ఆర్ ఆ పాత్ అనేది మీరు కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి దాన్ని మ్యాప్ చేయాలి. సో ఇలా మనకు ఒక 50 ఫైల్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా మీరు ప్రతిదానికి వెళ్ళి చెక్ చేసుకుంటారా అంటే అలా చేయం మనం. ఓకేనా? సో ఈ సోర్స్ నుంచి అంటే సేమ్ సోర్స్ నుంచి మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క టేబుల్కి వెళ్ళి ఇక్కడ సోర్స్ స్టెప్ అప్డేట్ చేసేదానికంటే మనం ఏం చేయొచ్చు అంటే డేటా సోర్స్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఈ ఆప్షన్కి వెళ్ళి మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా ఫైల్స్, టెస్ట్ శాంపిల్ అంటే ఇక్కడ టెస్ట్ అనే ఫోల్డర్లో ఉంది కదా, సో ఈ పాత్లో అంటే B13లో ఉండేవన్నీ కూడా మనం టెస్ట్కి అప్డేట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? B13లో ఉండేటివి కూడా మనకి ఇప్పుడు అన్ని టెస్ట్కి అప్డేట్ చేయాలి, ఎందుకంటే B13లో ఫైనాన్షియల్ శాంపిల్ అనే ఫైల్ లేదు. సో ఆ సోర్స్ నుంచి ఏవైతే ఫైల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఈ B13 అంటే ఈ టెస్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ కొన్ని మ్యాప్ చేసాం కాబట్టి ఇంకొక సోర్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో బేసిక్గా మనకు అన్ని టేబుల్స్ దాన్నే పాయింట్ చేస్తుంటే ఇక్కడ ఒక సోర్సే క్రియేట్ అయ్యేది. ఐ మీన్ టెస్ట్ అనేది ఒకదానికే వచ్చేది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని టేబుల్స్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ 2 అండ్ ఫైనాన్షియల్ 3 నేను మాన్యువల్గా మ్యాప్ చేశాను కాబట్టి సో ఇది B13 టెస్ట్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇంతకు ముందు ఉన్నవి ఉన్నాయి కదా, సో B13కే పాయింట్ చేసే ఉన్నాయి కదా, అందుకని మనకి సోర్స్ అనేది ఇలాగే చూపిస్తుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క టేబుల్కి వెళ్ళి నేను చేంజ్ చేసుకోవాలనుకోవట్లా. సో ఏవైతే ఈ B13 ఫైనాన్షియల్ శాంపిల్ అనే దాన్ని పాయింట్ చేస్తున్నాయో అవన్నీ కూడా నాకు B13/test అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని పాయింట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్గా ఫైల్స్ చేంజ్ చేయకుండా ఈ డేటా సోర్స్ సెట్టింగ్స్కి వచ్చేసి దేన్నైతే చేంజ్ చేయాలనుకుంటున్నానో ఆ సోర్స్ మీద క్లిక్ చేసి చేంజ్ సోర్స్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను అప్డేటెడ్ పాత్ ఏదైతే ఉందో అప్డేటెడ్ పాత్ని ఇక్కడ మ్యాప్ చేస్తాను. సో B13 టెస్ట్ ఫైనాన్షియల్ శాంపిల్ ఏవేవైతే ఫైల్స్ మనకి ఈ B13కి ఇంతకుముందు పాయింట్ అవుట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త పాత్కి పాయింట్ అవుతాయి అనమాట, అన్ని టేబుల్స్ కూడా. ఇప్పుడు చూడండి ఒకటి క్రియేట్ అయింది, ఎందుకంటే B13 నుంచి ఇప్పుడు ఏవీ లేదు, B13 టెస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఒకటి మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ శాంపిల్ ఫైనాన్షియల్ 4 ఉంది కదా, ఇది కూడా మనకి రిఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు మీకు B13 టెస్ట్కి పాయింట్ అవుతుంది. మీరు సోర్స్ చెక్ చేస్తే నేను ఇక్కడ చేంజ్ చేయలేదు, మనం 2కి అండ్ 3కి మాత్రమే చేంజ్ చేసాం మాన్యువల్గా, బట్ 4కి నేను చేంజ్ చేయలేదు. సో నేను ఏం చేశానంటే డైరెక్ట్గా మొత్తం ఏవైతే మనకి టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా
దీన్నే పాయింట్ అవుట్ అయ్యేటట్టు నేను ఇక్కడ చేంజ్ చేశాను అనమాట. డేటా సోర్స్ సెట్టింగ్స్లో మనం ఒకేసారి ఈ సోర్స్ నుంచి వచ్చే టేబుల్స్ అన్నిటినీ కూడా మీరు వేరే పాత్కి మ్యాప్ చేయాలని అనుకుంటే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ చేంజ్ చేస్తే మొత్తం ఆ సోర్స్ నుంచి వచ్చేటివన్నీ కూడా ఈ అప్డేటెడ్ పాత్కి చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో 50 ఫైల్స్కి ఇండివిజువల్గా చేంజ్ చేయడం బెటరా, లేకపోతే ఇక్కడికి వచ్చి చేంజ్ చేయడం బెటరా అంటే ఆబ్వియస్లీ ఇదే మనకి సింపుల్ వే అనమాట. ఆ సోర్స్ నుంచి వచ్చే టేబుల్స్ అన్నీ కూడా మనకి అప్డేటెడ్ సోర్స్కి అప్డేటెడ్ పాత్కి మ్యాప్ అయిపోతాయి. సేమ్ అలాగే మనకి మనకి ఏం చేస్తున్నాం అంటే ఎక్సెల్ సర్వర్ ఉంది కదా, సేమ్ అది కూడా. సో డేటా సోర్స్ సెట్టింగ్స్, సో ఎక్సెల్ ఫైల్కి వచ్చేసరికి ఐ మీన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా. సో ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా మీరు చూసారంటే మనకి టోటల్గా 3 ఎస్క్యూఎల్ సర్వర్స్ అంటే 3 ఎన్విరాన్మెంట్స్ కానీ 2 ఎన్విరాన్మెంట్స్ కానీ ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, తర్వాత యూఐటీ ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ 3 ఉంటాయి. ఓకేనా? అది మీకు తర్వాత లాస్ట్లో ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారంటే మనకి సేమ్ సర్వరే ఉంటుంది. ఐ మీన్ మనకి ఏంటంటే ఒక సర్వర్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. సో యూజర్ నేమ్, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి ఇస్తారు. సారీ, ఓకే. సో సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి ఇస్తారు. అందులో మనం యూజ్ చేసుకునేసి మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ ఆ డెవలప్మెంట్ సర్వర్, ఇప్పుడు ఇది డెవలప్మెంట్ సర్వర్ అని అనుకోండి. సో ఈ డెవలప్మెంట్ సర్వర్లో మనకి కంప్లీట్ డేటా అనేది ఉండదు, శాంపిల్ డేటా అనేది ఉంటుంది. అంటే ప్రొడక్షన్లో మనకి 1 lakh రికార్డ్స్ అలా ఉంటాయి, ఇక్కడ ఒక 1000 రికార్డ్స్ అలా సేమ్ టేబుల్స్ అయితే అంతా సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే ఓన్లీ దానిలో ఉన్న డేటాని కొంచెం చేంజ్ చేసి ఏదైనా మనకి శాంపిల్ డేటా అనేది ఇచ్చి దాని మీద మనకి డెవలప్మెంట్ అనేది చేయమని చెప్తారనమాట. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డెవలప్మెంట్ సర్వర్ యూస్ చేసుకునేసి మనం డెవలప్మెంట్ అనేది చేస్తాం. ఎందుకు డెవలప్మెంట్ సర్వర్ యూస్ చేస్తామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా. అంటే ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ కొంత డేటా దాంట్లో ఉంటుంది కదా. సో అది బిజినెస్ రన్ అవడం కోసం, అంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉండే రన్ అవడం కోసం మనకి ఆ సర్వర్ని డెవలప్మెంట్ కోసం టచ్ చేయరనమాట. సో సపరేట్గా డెవలప్మెంట్ కోసం ఇంకొక సర్వర్ ఇన్స్టాల్ చేస్తారు, అంటే ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అంటే ఫైనల్గా బిజినెస్ రెఫరెన్స్గా తీసుకునే టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టేబుల్ స్ట్రక్చర్ని సేమ్ ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనుకోండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా సేమ్ క్రియేట్ చేసి సేమ్ టేబుల్ నేమ్, సేమ్ స్ట్రక్చర్ పెట్టి ఇక్కడ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తారు. బట్ అక్కడ మనకి 1000 రికార్డ్స్ ఆర్ 1 lakh రికార్డ్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు 100 రికార్డ్స్, లేకపోతే 200 రికార్డ్స్, సమ్ టైమ్ 20 రికార్డ్స్, 15 రికార్డ్స్ అలా మనకి డేటా ఉంటుంది. సో అక్కడ 100 స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ 5 స్టూడెంట్స్ ఇలా మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో కొందరు ఏంటంటే డైరెక్ట్గా ప్రొడక్షన్ డేటాని యూస్ చేసుకుంటారు, డెవలప్మెంట్కి కూడా అది డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. బట్ ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటంటే డెవలప్మెంట్, యూఏటీ, ప్రొడక్షన్. సో డెవలప్మెంట్లో వచ్చేసి ఆ డేటా తోటి మీరు ఫెమిలియర్గా ఉంటారు, అంటే తక్కువ డేటా ఉంటుంది అండ్ దాన్ని మీరు అర్థం చేసుకునేసి లాజిక్ని క్రియేట్ చేసి మీరు రిపోర్ట్ అనేది క్రియేట్ చేసేస్తారు. తర్వాత మీరు క్రియేట్ చేసిన ఈ రిపోర్ట్ని మనం ఏం చేస్తారంటే యూఐటీ ఎన్విరాన్మెంట్ అంటాం కదా, అంటే యూఐటీ కంటూ ఇంకొక సర్వర్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ అక్కడ ఏంటంటే డేటా అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఈరోజు మనకి ఇక్కడ సురేష్ అని ఉందనుకోండి, అక్కడ వచ్చేసి లైక్ వేరే నేమ్ అనేది ఉంటుంది, సమ్ గణేష్ ఇంకోటో ఉంటుంది అనమాట. సో ఈ సురేష్ ఈ డేటా తోటి మీరు ఫెమిలియర్గా ఉంటారు, మీరు రిపోర్ట్ క్రియేట్ చేస్తారు. తర్వాత వాళ్ళు జస్ట్ మీరు ఒక టెంప్లెట్ అనేది ఇక్కడ డెవలప్ చేస్తాం అనమాట. పవర్ బిఐలో టెంప్లెట్ అనేది డెవలప్ చేస్తాం. తర్వాత అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తారనుకోండి, వాళ్ళకి వేరే సెట్ ఆఫ్ డేటా, గణేష్ ఇంకొక ఏదైనా వినోద్, ఇట్లాంటి డేటా అనేది వాళ్ళకి లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో అప్పుడు వాళ్ళు ఆ డేటాతో ఫెమిలియర్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇది ఎండ్ యూజర్స్ వ్యాలిడేట్ చేస్తారు. సో మీరు అప్లై చేసిన లాజిక్ కరెక్టా కాదా, సో మీరు క్రియేట్ చేసిన రిపోర్ట్ అనేది కరెక్టా కాదా, సో వాళ్ళ నంబర్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, అక్కడ మనకి వెరిఫై చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన సర్వర్ డీటెయిల్స్ తీసేసి వాళ్ళ సర్వర్ డీటెయిల్స్ పెట్టి రీఫ్రెష్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు సేమ్ స్ట్రక్చర్ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ సర్వర్ నేమ్ చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు మన సర్వర్ నుంచి వాళ్ళ సర్వర్కి పాయింట్ అవుతుంది అనమాట. సో రీఫ్రెష్ చేసినప్పుడు వాళ్ళ సర్వర్లో ఉన్న డేటా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది, సో యూఐటీ ఎన్విరాన్మెంట్లో. సో దాన్ని వాళ్ళు రిఫ్రెష్ చేసుకునేసి వాళ్ళకి, అంటే మనమే రిఫ్రెష్ చేసి ఇచ్చేస్తాము. సో దాంట్లో క్యాలిక్యులేషన్స్ అనేటివి చేసి వాళ్ళు ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్స్ అనేటివి చేసుకుని అది కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్తారు, లేదంటే మాకు ఈ నెంబర్ ఇది వస్తుంది, నీకు ఇది రావాలి బట్ నీకు ఇది వస్తుంది అని చెప్పేసి మనకి అది రిపోర్ట్ మళ్ళీ బ్యాక్ పంపిస్తారు. సో ఆ లాజిక్ని కరెక్ట్ చేసి మళ్ళీ మనం యూఐటీకి
పుష్ చేస్తాం. సో అక్కడ మనకి లాజిక్స్ అన్ని టెస్ట్ అయ్యాయి, కరెక్ట్గా మనకి నెంబర్స్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తున్నాయి అని అనుకుంటే అప్పుడు మనకి ఏం చేస్తారంటే సైన్ ఆఫ్ చేస్తారు. ఓకే, యూ కెన్ మ్యాప్ ఇట్ టు ప్రొడక్షన్ అని చెప్పేసి మనకి చెప్తారనమాట. అప్పుడు మనకి ప్రొడక్షన్ సర్వర్స్కి వేరే సర్వర్ ఐడి ఉంటుంది, ఐ మీన్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. అది మనం మన రిపోర్ట్కి అప్డేట్ చేసి అప్పుడు మనం ఆ వర్క్ స్పేస్లోకి అంటే ఆ ఫోల్డర్లోకి అప్పుడు ప్రొడక్షన్ ఫోల్డర్లోకి అప్లోడ్ చేస్తాం అనమాట. అక్కడ రీఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా 1 lakh రికార్డ్స్ ఉంటాయి కదా మనకి ప్రొడక్షన్లో, ఆ 1 lakh రికార్డ్స్ అనేవి మనకి అక్కడ లోడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్, యూఐటీ అండ్ ప్రొడక్షన్. సో డెవలప్మెంట్లో శాంపిల్ డేటా ఉంటుంది, యూఐటీలో క్లయింట్ ఫెమిలియర్ డేటా ఉంటుంది. ఈ డెవలప్మెంట్లో మనం టెస్ట్ చేస్తాం, యూఐటీలో క్లయింట్ టెస్ట్ చేస్తాడు, ఫైనల్గా ప్రొడక్షన్లో యాక్చువల్ బిజినెస్ డెసిషన్స్ కోసం ఆ రిపోర్ట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. సో యూఐటీలో సైన్ ఆఫ్ వస్తే ప్రొడక్షన్ సర్వర్కి మ్యాప్ చేసి రీఫ్రెష్ చేసి ఒకసారి చెక్ చేసుకొని మనం అప్లోడ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? ఈ 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి ఒక్కొక్క సర్వర్, జస్ట్ ఎన్విరాన్మెంట్స్ నథింగ్ బట్ సర్వర్ అంతే, సర్వర్ నేమ్. సో డెవలప్మెంట్కి ఒక సర్వర్ నేమ్ ఉంటుంది, యూఐటీకి ఒక సర్వర్ నేమ్ ఉంటుంది, మనకి ప్రొడక్షన్కి ఇంకో సర్వర్ నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ యూస్ చేసుకునేసి డెవలప్మెంట్ సర్వర్ యూస్ చేసుకునేసి ఈ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని యూఐటీ అనే సర్వర్కి పాయింట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాము అంటే సేమ్ ఇలాగే డేటా సోర్స్ సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే డెవలప్మెంట్ సర్వర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇవన్నీ 2 డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, 2 డేటాబేసెస్ని ఒక్కొక్కసారి సెలెక్ట్ చేసుకొని తర్వాత చేంజ్ సోర్స్ అని క్లిక్ చేయండి. చేంజ్ సోర్స్. సో ఇక్కడ మనం ఇది డెవలప్మెంట్ సర్వర్ కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూఐటీకి ఏదైతే సర్వర్ డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. యూజర్ నేమ్, పాస్వర్డ్, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, డెవలప్మెంట్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత యూఐటీ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత ప్రొడక్షన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ మనకి ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నేను డెవలప్మెంట్లో ఉన్నా కాబట్టి ఇది సర్వర్ డీటెయిల్స్. సో దీన్ని నేను యూఐటీకి పాయింట్ చేయాలి అంటే ఇక్కడ ఆ సర్వర్ నేమ్ ఏదైతే వాడు ఇస్తాడో ఆ సర్వర్ నేమ్ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేయాలి. తర్వాత డేటాబేస్ ఏదైనా డిఫరెంట్ ఉంటే ఆ డేటాబేస్ అనేది కూడా పెట్టాలి. తర్వాత మీరు రాసిన క్వైరీ కానీ లేకపోతే మీరు తీసుకున్న టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే సేమ్ టేబుల్ స్ట్రక్చర్ మనకి 3 ఎన్విరాన్మెంట్స్లోనూ మెయింటైన్ చేస్తారు. సో కొన్నిసార్లు యూఐటీ స్కిప్ చేస్తారు, డెవలప్మెంట్తోనే టెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా ఆ డేటాతో ఫెమిలియర్ ఉంటే డెవలప్మెంట్ టెస్ట్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ సర్వర్ నేమ్ అనేది కొత్తది యూఐటీ సర్వర్ ఇస్తారు కదా, అది యాడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ వచ్చేసి యూఐటీ డేటాబేస్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తారు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. తర్వాత ఏమవుతుంది అంటే ఈ సోర్స్కి పాయింట్అవుట్ అవుతున్నా అంటే ఇప్పుడు మనకి ఇది డెవలప్మెంట్ సర్వర్ కదా, ఇప్పుడు యూఐటీతో అప్డేట్ చేసాం కాబట్టి సో ఈ సోర్స్కి పాయింట్అవుట్ అవుతున్న అన్ని కూడా మనకి టేబుల్స్ అనేటివి యూఐటీకి అప్డేట్ అయిపోయి ఉంటాయి. తర్వాత సింపుల్గా క్లోజ్ చేసి మీరు రిఫ్రెష్ అంటే డెస్క్టాప్కి వచ్చేసరికి డెస్క్టాప్లో అయినా సరే రిఫ్రెష్ క్లిక్ చేయండి. డెస్క్టాప్లో ఉంది కదా, క్లోజ్ అని అప్లై చేసేయండి పవర్ క్వెరీలో. వన్స్ డెస్క్టాప్లోకి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు డేటా అనేది కంప్లీట్గా యూఐటీ సర్వర్ నుంచి తీసుకుంటుంది అనమాట. మీ డెవలప్మెంట్ సర్వర్ నుంచి కాకుండా యూఐటీ సర్వర్ నుంచి డేటా అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఏవైతే మనకి ఈ టెస్ట్ 1 లేకపోతే టెస్ట్ టేబుల్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి వచ్చినవి అవన్నీ ఇప్పుడు మనకి యూఐటీకి పాయింట్అవుట్ అవుతున్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డేటా సోర్స్ సెట్టింగ్స్లో ఒక ప్లేస్ నుంచి అంటే ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్కి స్విచ్ అవ్వాలి అని అనుకుంటే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఫైల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది. సో ఆ పాత్ని మీరు అప్డేట్ చేయాలి. సో ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ పాత్కి ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా అట్ ఏ టైం అప్డేట్ అయిపోతాయి. సేమ్ అలాగే ఒక సర్వర్ నుంచి మీరు డేటా అనేది తీసుకుంటున్నారు. సో సేమ్ ఇంకో సర్వర్ అనేది మీకు ఇచ్చారు. సో ఇంకో సర్వర్లో డేటా అనేది ఉంది అండ్ సేమ్ స్ట్రక్చర్ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ సర్వర్ డీటెయిల్స్ తీసేసి ఆ సర్వర్ డీటెయిల్స్ పెట్టాలి అంటే అప్పుడు మీరు ఈ సర్వర్ని క్లిక్ చేసి చేంజ్ సోర్స్ అని క్లిక్ చేశారంటే సో ఇక్కడ సర్వర్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ చేయొచ్చు. సో ఎందుకు ఈ ఆప్షన్స్ అంటే ఈ ఆప్షన్స్ అనేటివి మనకి లేవు అని అనుకోండి, మీరేం చేయాలి, మళ్ళీ మనకు కొత్తగా గెట్ డేటా తీసుకోవాలి, కొత్తగా సర్వర్ నేమ్ క్రియేట్ చేయాలి. సో మళ్ళీ మనకు అన్ని డేటా చేంజెస్ చేసుకునేసి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి మళ్ళీ మీరు రిపోర్ట్ క్రియేట్ చేయాలి. అదే మనకి ఈ ఆప్షన్ ఉంటే సేమ్ రిపోర్ట్ ఇక్కడి నుంచి అక్కడికి మ్యాప్ చేసేస్తాం. సో మళ్ళీ రీఫ్రెష్ చేసేస్తాం. సేమ్ అలాగే ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ ప్రొడక్షన్ సర్వర్ డీటెయిల్స్ తీసుకునేసి ఇక్కడ అప్డేట్ చేసేసి మనం రీఫ్రెష్ చేసి రిపోర్ట్ని ఇచ్చేస్తాం అనమాట. సో మళ్ళీ రీక్రియేట్ చేయకుండా ఇలా మనకు ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక సర్వర్ నుంచి కానీ ఒక పాత్ నుంచి కానీ ఇంకో పాత్కి కానీ స్విచ్ అవ్వడం కోసం మనకి డేటా సోర్స్ సెట్టింగ్స్ అనేటివి హెల్ప్ అవుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే టు మేనేజ్ ద పాత్ ఆఫ్ ద సోర్స్ మనకి ఇది హెల్ప్ అవుతుంది డేటా సోర్స్ సెట్టింగ్స్ అనేది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ పర్మిషన్స్ అని ఉంది కదా, సో ఈ గ్లోబల్ పర్మిషన్స్ అనేది
ఈ గ్లోబల్ పర్మిషన్స్ అనేది పర్మిషన్స్ని అప్డేట్ చేయడం కోసం. అంటే మీరు మీ ఫైల్లో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, సో కనెక్ట్ అయిన ప్రతిసారి మనకి అది ఏం చేస్తుందంటే ఆ సర్వర్లకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. అంటే అథెంటికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అథెంటికేషన్ ప్రాసెస్ అనేది సేవ్ చేసుకొని పెట్టుంటుంది. సో ఇప్పుడు నేను అదే సర్వర్కి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందా? ఇప్పుడు నేను ఒక ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అయ్యాను, ఫస్ట్ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, సో సెకండ్ టైం మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందా? చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, సో ఎస్క్యూఎల్ సర్వర్కి ఆల్రెడీ సోర్స్కి నేను కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నెక్స్ట్ అథెంటికేషన్ స్టెప్ అనేది దీనికి ఉంటుందా ఉండదా? ఉండదండి. ఆబ్వియస్లీ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది దీనికి ఉండదు. అంటే ఎందుకంటే రిమెంబర్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఉండదు అవసరం లేదు, అక్కడ ఇక్కడ అలాంటిది ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇంతకుముందు కనెక్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ స్టెప్ లో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తాం కదా, అది ఆల్రెడీ ఫస్ట్ టైం మనం ఇచ్చేసాం. ఫస్ట్ టైం మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తే మనకి అథెంటికేషన్ అనేది మళ్ళీ అడగదు, డైరెక్ట్ గా మనకి నావిగేషన్ కి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఏ టేబుల్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి మనకి ఇక్కడికి తీసుకెళ్తుంది అనమాట. సో ఈ రోజు వరకు బాగానే ఉంది, నాకు ఈ పాస్వర్డ్ ఇది ఉంది కాబట్టి. సో రేపటికి వచ్చేసరికి మనకు ఆర్గనైజేషన్ పాలసీస్ ప్రకారం పాస్వర్డ్ అనేది అప్డేట్ అయింది అనుకోండి. సో రేపు వచ్చేసరికి మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? చేంజ్ అయినప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే అథెంటికేషన్ అడగదు, డైరెక్ట్గా మనకి ఏం చేస్తుందంటే, సో కొన్నిసార్లు మేబీ రీసెంట్ వర్షన్స్లో అయితే మనకు పాస్వర్డ్ చేంజ్ అయినప్పుడు అంటే కనెక్ట్ అవ్వట్లేదు ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ కొన్ని వర్షన్స్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి ఈ టేబుల్ సెలెక్షన్ కోసం తీసుకెళ్ళడం కోసం ట్రై చేస్తుంది అనమాట. బట్ అనేబుల్ టు కనెక్ట్ టు డేటా సోర్స్ అని వస్తుంది అక్కడ. సో కొన్నిసార్లు ఏంటంటే స్పెసిఫై చేస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే స్పెసిఫై చేయదు. ఒకవేళ ఆ సోర్స్కి పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది అనుకోండి, సో పాస్వర్డ్ చేంజ్ అయితే ఆబ్వియస్లీ అది మనకి కనెక్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి పాస్వర్డ్ చేంజ్ అయింది లేకపోతే కనెక్షన్ డీటెయిల్స్ని మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం డేటా సోర్స్ సెట్టింగ్స్కి వచ్చి గ్లోబల్ పర్మిషన్స్కి వచ్చి ఏదైతే సర్వర్కి కానీ ఏదైతే డేటా సోర్స్కి మనకి క్రెడెన్షియల్స్ అప్డేట్ అయ్యాయి అని మనకు తెలుస్తుందో మనం ఇక్కడికి వచ్చి గ్లోబల్ పర్మిషన్స్కి వచ్చి వాటి యొక్క పర్మిషన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎడిట్ పర్మిషన్స్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ కొత్తది ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. లేదంటే అథెంటికేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ చేయడం కోసం మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు అప్డేటెడ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, లేదు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్కి కానీ యాక్సెస్ ఇస్తే దీంతో సైన్ ఇన్ అయ్యి కాన్ఫిగర్ చేయండి. ఓకేనా? సో అథెంటికేషన్ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో మాకు పాస్వర్డ్ చేంజ్ అయింది అని అనుకుంటే నెక్స్ట్ స్టెప్లో మనం అథెంటికేషన్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. డేటా సోర్స్ సెట్టింగ్స్లో అప్డేట్ చేసుకోవచ్చు. సో అది మనకి డైరెక్ట్గా ఆప్షన్ అనేది ఇవ్వదు. మళ్ళీ మనకి పాస్వర్డ్ చేంజ్ అయింది కదా, సో పాస్వర్డ్ చేంజ్ అయినప్పుడు గెట్ డేటాలో మీరు ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్లో మీకు పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఈవెన్ దో కనెక్షన్ చేంజ్ అయినా కూడా ఆప్షన్ అనేది ఉండదు. సో అది మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే డేటా సోర్స్ సెట్టింగ్స్కి వచ్చి గ్లోబల్ పర్మిషన్స్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ సోర్స్కి అయితే పాస్వర్డ్ చేంజ్ అయిందో దాన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. లేదు నేను నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఎంటర్ చేసుకుంటాను, ఇక్కడ క్లియర్ చేసేసుకున్నాను అంటే ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ పర్మిషన్స్ అని చెప్పేసి చేయొచ్చు. ఇప్పుడు నేను క్లియర్ చేశాను కాబట్టి అదేమవుతుందంటే నాకు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఎస్క్యూఎల్ సర్వర్ తర్వాత సర్వర్ నేమ్ ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ నాకు అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టోర్ అయిన క్రెడెన్షియల్స్ని నేను డిలీట్ చేశాను. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి నావిగేషన్ అనేది వస్తుంది అనమాట, టేబుల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, సో మన డేటా సోర్స్ సెట్టింగ్స్ తోటి ఏమేమి చేయొచ్చు? డేటా సోర్స్ సెట్టింగ్స్ తోటి ఏమేమి చేయొచ్చు మనం? పాత్ చేంజ్ చేసుకోవచ్చు అన్న. సో సో సోర్స్ యొక్క పాత్ ఉంది కదా, పాత్ ని మేనేజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం పర్మిషన్స్ ని కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట, గ్లోబల్ పర్మిషన్స్ ని మేనేజ్ చేయొచ్చు. క్లియరా? ఈ టూ థింగ్స్ ని మనం డేటా సోర్స్ సెట్టింగ్స్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే గ్లోబల్ పాత్ ని కానీ గ్లోబల్ పర్మిషన్స్ ని కానీ మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఏదైనా డిలీట్ చేయడం కానీ లేదంటే అప్డేట్ చేయడం కానీ పర్మిషన్స్ ఇక్కడ మనం చేయొచ్చు. డేటా సోర్స్ సెట్టింగ్స్ ఈ రెండు పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ డేటా సోర్స్ సెట్టింగ్స్ అని అడిగితే, సో ఇన్ డేటా సోర్స్ సెట్టింగ్స్ వీ కెన్ మేనేజ్ ద సోర్స్ పాత్ అండ్ వీ కెన్ మేనేజ్ ద గ్లోబల్ పర్మిషన్స్. either we can edit or we can delete the global permissions.
ఇలా చెప్తే 2 పాయింట్స్ మనకి సరిపోతుంది డేటా సోర్స్ సెట్టింగ్స్కి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే డ్రాప్ అయిపోదు. Okay, guys. So if you don't have any doubts, you can disconnect. Thank you all. సో రికార్డింగ్ ఒకసారి రెఫర్ చేసుకోండి, నేను పంపిస్తాను.